దయచేసి గమనించండి. స్టేజ్ దగ్గర కార్మేల్ మాత భక్తులందరికీ శుభాశీస్సులు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆంధ్ర రోమ్గా పిలువబడుతున్నటువంటి ఫిరంగిపురంలోని బాలయేసు కేథడ్రల్ దేవాలయంలో అత్యంత ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రం కార్మేల్ మాత పుణ్యక్షేత్రం. 100 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాలలో, మరి ముఖ్యంగా గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, అలానే రాయలసీమ నుండి కూడా ఎంతోమంది భక్తులను ఎన్నో విధాలుగా ఆకర్షిస్తూ వస్తుంది. ఈ సంవత్సరం ఈ పండుగ ఈ జూలై మాసం 14-15 తారీఖులలో అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. 15వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు కార్మేల్ మాత స్వరూపంతో, దివ్య సప్రసాదంతో మన చిన్నవతిని భాగ్య పీఠాధిపతులు ప్రదక్షిణగా దేవాలయం నుండి కొండ వద్దకు వెళతారు. ఈ ప్రదక్షిణలో ఈ సంవత్సరం దాదాపుగా అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా మరియ తల్లి వెలసినటువంటి ప్రసిద్ధమైనటువంటి దర్శనాలు, అది వేళంగిని మాత, గుణదల మాత, కార్మేల్ మాత, లూర్దు మాత, ఫాతిమా మాత అనేటువంటి దర్శనాలను ప్రతిబింబిస్తూ మరి బాలికలు అనేక మంది కూడా వారు అనేక పాత్రలు వివిధ రూపాలలో ప్రదర్శించబోతున్నారు. అలానే 150 మంది మరియదల సభ్యులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణతోటి మరియదల పతాకాలతోటి కూడా వారు ప్రదర్శించబోతున్నారు. అలానే మరికొంతమంది బాలురు కూడా వారు ఈ యొక్క ప్రదక్షిణలో ప్రవృత్తులు చేతబూని మరి తల్లికి అటు దేవునికి మరి ఎంతో గౌరవంగా వారు ప్రదర్శన చేయబోతున్నారు. ఆ ప్రదర్శన అనంతరం పీఠాధిపతులు ఈరోజు సాయంత్రం 6 గంటలకు వారు దివ్య బలి పూజను సమర్పించి వాక్యోపదేశం చేస్తారు. ఇక రేపు ఉదయం కూడా 9 గంటలకు కార్మేల్ మాత కొండ వద్ద విజయవాడ పీఠాధిపతులు, రాజారావు పీఠాధిపతులు దివ్య బలి పూజను సమర్పిస్తారు. రేపంతా కూడా కొండ మీద ఉదయం మరి 12 గంటల వరకు కూడా అనేక సమయాల్లో దివ్య బలి పూజలు ఉంటాయి. ఆ తదుపరి తేరు ప్రదక్షిణ ఉంటుంది. రేపు మధ్యాహ్నం వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మా కార్మేల్ మాత పుణ్యక్షేత్రం తరపున, గ్రామస్తుల తరపున. ఇక మరి గొప్ప పండుగకు అనేక ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా మరి పోలీసు వారు, స్థానిక సిఐ గారు మరి వారి యొక్క సిబ్బందితో కలిసి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలానే మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు అనేక విధాలుగా సహకరిస్తున్నారు. కనుక పత్రికా ముఖంగా మరి మీడియా ముఖంగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. రండి, కార్మేల్ మాతను దర్శించండి, ఆ తల్లి యొక్క దీవెనలు అపారంగా పొందండి. అందరికీ వందనాలు.